హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఈ రిజల్ట్ డీసీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, లక్నో సూపర్ జైంట్స్కి బాగా నచ్చుతుంది, ఆర్సీబీ ఆశలన్నింటినీ కూడా మల్టీ ఫోల్డ్ పెంచేస్తుంది. ఎందుకంటే జీటీ వాళ్ళ ఏ గేమ్ ఆడారు అండ్ అద్భుతమైన రీతిలో వాళ్ళ కెప్టెన్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడు అండ్ మోహిత్ శర్మ గేమ్ చేంజర్ అయ్యాడు. సో వాట్ దిస్ విన్ మీన్స్ టు అదర్ టీమ్స్ అండ్ అలాగే సిఎస్కేకి డిఫీట్ వల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి? లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఈ మ్యాచ్లో అంతా కూడా కాస్త ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాగా జరిగింది. ఎందుకంటే జీటీ వాళ్ళకున్న రిధంలో, వాళ్ళున్న ఆటలో, వాళ్ళకున్న పర్ఫార్మెన్సెస్లో దేవర్ నోవే నియర్ దిస్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఆడిన 12 మ్యాచ్ల్లో 11-12 మ్యాచ్ల్లో ఇటువంటి పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళు ఒక్క మ్యాచ్లో ఇవ్వాలి. నాట్ ఈవెన్ ఇన్ వన్ మ్యాచ్ ఈ బ్యాటింగ్ అనేది ఎంత హైగా క్లిక్ అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటిదాకా జరిగిన దాంట్లో ఒకే ఒక టాస్ గెలిచి ఇంకా టాస్ ఓడిపోతాడులే ఈ క్యాండిడేట్ అనుకుంటున్నప్పుడు టాస్ గెలిచాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ అన్నాడు. ద రీజన్ ఇస్ ఇట్స్ ఈ వికెట్ విల్ గెట్ బెటర్ త్రూ అవుట్ ద ప్లే అనుకున్నాడు. డ్యూ కూడా రావచ్చు అనుకున్నాడు, బ్లాక్ సాయిల్ కాబట్టి యూ కెన్ గెట్ త్రూ అనే ఆలోచనలో కూడా ఉన్నాడు. వాళ్ళ స్పిన్నర్స్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్ అనుకున్నాడు. ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ ప్లాన్. వాటన్నిటినీ కూడా శుభ్మన్ గిల్ అండ్ అలాగే సాయి సుదర్శన్ బెడిసి కొట్టారు. జనరల్గా మనం ఒక ఇద్దరు బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు అండ్ 15 ఓవర్స్ తర్వాత దాదాపుగా స్కోర్ 190 దాకా వెళ్ళింది అనుకుంటే యూ ఎక్స్పెక్ట్ అసలు బండ కొట్లు కొట్టారు, పిచ్చి పిచ్చి కొట్టారు, కొట్టారు అది ఇది అని. బట్ వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఆడారో వాళ్ళు వికెట్ని కాపాడుకుంటూ, జాగ్రత్త అంటే స్లోగా ఆడడం కాదు, వాళ్ళు వికెట్ని కాపాడుకుంటూ రిస్క్ని మినిమైజ్ చేసుకుంటూ స్టిల్ ఏ విధంగా అయితే ఈ రన్స్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నారో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇద్దరి దగ్గర నుంచి కూడా. సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ శుభ్మన్ గిల్ అన్నాడు లేదు ఐ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. తర్వాత సాహాకి బాగాలేదని చెప్పేసి ఇక్కడ మాథ్యూ వెయిడ్ వచ్చాడు కాబట్టి జాష్ లిటిల్ బయటికి వెళ్ళాడు. కార్తిక్ త్యాగిని తీసుకొచ్చుకున్నారు. ఉమేష్ యాదవ్ వాజ్ బ్యాక్, ఎందుకంటే బాల్ స్వింగ్ అయ్యే అవకాశాలు ఉంటే లెట్స్ గెట్ అవర్ బెస్ట్ అనుకున్నారు. మోహిత్ శర్మ వాజ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇన్ ద టీమ్. అలాగే అదే సెటప్తో మీరు రషీద్ ఖాన్ అలాగే నూర్ అహ్మద్తోనే వెళ్ళారు. సందీప్ వారియర్ అలాగో టీంలో ఉన్నాడని చెప్పేసి ఆలోచించుకున్నారు. వెన్ దే స్టార్టెడ్ బ్యాటింగ్, వాళ్ళు అసలు స్టార్ట్ చేసిన విధానం అదిరిపోయింది. దే సెట్ శాంట్నర్ని ఇప్పుడే అటాక్ చేస్తే కనుక రుతురాజ్ గైక్వాడ్ని కాస్త ప్రెషర్లో పెట్టచ్చు. సో లెట్స్ అటాక్ శాంట్నర్. తర్వాత అఫ్కోర్స్ జరిగిన క్రమంగా ఓవర్లు పెరుగుతున్న కొద్దీ వీళ్ళు 5 ఓవర్స్లో 45, ఇట్ ఈస్ ఎ డీసెంట్ స్టార్ట్ అనుకున్నారు. 6 ఓవర్స్లో దాదాపు 60, ఇట్ ఈస్ ఓకే అనుకున్నారు. బట్ అక్కడి నుంచి మొదలైంది అసలు సిస్లైన్ అటాక్. టిల్ 5 ఓవర్స్ 45 ఇల్ ఫీల్ ఓకే ఫైన్, ఏదో ఆడుతున్నారు పర్వాలేదు, 1 వికెట్ పడిందంటే కూడా గోల్ అయిపోతుంది, స్పిన్నర్స్ వచ్చి మళ్ళీ చోక్ చేయొచ్చు అని. బట్ పవర్ ప్లే తర్వాత ది వే ది వెంట్ అబౌట్ దర్ బిజినెస్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఆ మిడిల్ ఓవర్స్ ఫేజ్లో కొట్టారు. అలా ఆ 9 ఓవర్స్ ఫేజ్లో ది వే ది లాంచ్డ్ అండ్ అక్కడే సాయి సుదర్శన్ కూడా అటాక్ పెంచాడు. గిల్ స్టార్టింగ్ నుంచి బాగా ఆడుతూ వచ్చాడు, సాయి సుదర్శన్ అటాక్ పెంచాడు. జడేజా వస్తే జడేజాని, శాంట్నర్ వస్తే శాంట్నర్ని కొట్టారు. ఆ తర్వాత డారెల్ మిచెల్ని కొట్టారు, శుభ్రంగా కొట్టారు. అతను కూడా ఎక్కడ అతని గురించి ఏం ఆగిపోలేదు. సిమర్జీత్ వచ్చాడు, సిమర్జీత్కి మంచిగా పూజ చేశారు. లాస్ట్ మ్యాచ్లో సిమర్జీత్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈసారి సిమర్జీత్ 50 దాటాడు. అతని చాలా గట్టిగా ఇక్కడ ఆడే ప్రయత్నం చేసి అండ్ సిఎస్కే బౌలింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్, దే ఆర్ బౌలింగ్లో పతిరాణా లేడు అండ్ అలాగే ముస్తఫిజుర్ లేడు. దే ఆల్సో డ్రాప్డ్ ఇన్ గ్లీసన్ టు గెట్ రచిన్ రవీంద్ర. ఆ మనిషి రన్అట్ అయిపోయాడు ఫస్ట్ ఓవర్ అని, అదో పెద్ద గోల్ వాళ్ళకి. సో గ్లీసన్ కూడా లేడు, వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అనేది వీక్ అయింది, వాళ్ళు స్పిన్ మీదే ఫోకస్ చేస్తున్నారు అనుకుంటున్న సమయంలో దే టుక్ ఆన్ ఎవ్రీ పాసిబుల్ ఆప్షన్. సో సమీకరణాలన్నింటినీ కూడా తిప్పికొట్టడం. సో ఇట్ ఈస్ వన్ డే వెర్ ఎవ్రీ సిఎస్కే ప్లాన్ ఫీల్డ్ బ్రిలియన్స్. ఇది సాయి సుదర్శన్ది, శుభ్మన్ గిల్ది. ఎస్, ఇద్దరు వాళ్ళ 100 దగ్గరకు వచ్చినప్పుడు కాస్త స్లో అయ్యారు. దట్ వాజ్ ఎవిడెంట్లీ విజిబుల్. అది ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిగా తయారైంది. అలా చేయకూడదు, పదే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బట్ సమ్హౌ వెన్ యూ థింక్ ఆఫ్ మైల్ స్టోన్స్, మీకు ఆ మైల్ స్టోన్ మాత్రమే కనిపిస్తుంది, ఆ తర్వాత ఉన్న జర్నీ కనిపించదు. దట్ ఈస్ వేర్ T20 క్రికెట్ అనేది ఈజ్ అ వెరీ గ్రేట్ లెర్నింగ్ కవ్ ప్రతి ఒక్కరికి కూడా. 50 ఆపేసాడు ఒకడిని, లేదా సెంచరీ చేయకుండా ఉన్నాడని ఒకడిని మనం మాట్లాడుకుంటూ పోతే దే విల్ నాట్ అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ ది గేమ్. ఇద్దరికి అదే జరిగింది అండ్ దాన్ని అలౌ చేసుకుని లాస్ట్ 5 ఓవర్లలో సిఎస్కే డిడ్ నాట్ ఈవెన్ కన్సీడ్ 50 రన్స్. తుషార్ దేశ్పాండే ఇంత కార్నేజ్ జరుగుతున్న అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేసి 2 వికెట్లు తీశాడు, 2 సెంచరీల వికెట్ తీశాడు. శార్దుల్ ఠాకూర్ ఈ 20 వికెట్ మీద ఇప్పుడు స్కోర్ చూసి 230 శార్దుల్ ఎందుకెళ్ళాడు అని అడుగుతారు. అక్కడ ఏంది శార్దులా 30 కూడా ఇవ్వలేదా, 25 అని ఒక షాక్ తగులుతుంది. అల్టిమేట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ శార్దుల్ ఠాకూర్ దగ్గర నుంచి కూడా వచ్చింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి 8 ఓవర్లో దేవర్ ఓన్లీ 58 రన్స్ స్కోర్డ్ అండ్ 2 వికెట్స్ గాన్. మిగతా 12 ఓవర్లు వాళ్ళ కార్నేజ్ అంటే ఏంటో చూపించారు. మిగతా 12 ఓవర్లో 182, 183 కొట్టారు. అంత పెద్ద టార్గెట్ ఇచ్చారు ఇక్కడ.
సో అలాంటి పెద్ద టార్గెట్ వచ్చిన తర్వాత ఆల్దో లాస్ట్లో బాగా కంటైన్ చేసి వాళ్ళని ఆపగలిగారు, వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయగలిగారు, 231 దాకా రెస్ట్రిక్ట్ చేయగలిగారు. సో ఇటువంటి విషయంలో రెస్ట్రిక్ట్ చేసిన సిఎస్కే కెన్ హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్. వాళ్ళు కొట్టేస్తారు అనుకుంటున్న సమయంలో ఇక్కడ సిఎస్కే మళ్ళీ వెంట్ విత్ అజింక్య రహానే అండ్ అలాగే రచిన్ రవీంద్ర. సమీర్ రిజ్వీ లాంటి ఆప్షన్ ఒక బ్యాటర్ని ఇక్కడే వాళ్ళు అన్లీష్ చేయాలి. ఇటువంటి సిచ్యువేషన్స్లో వేర్ నీకు భారీ ఎత్తున పరుగులు కావాలి, మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం పదునైన బ్యాటర్ కావాలి, 6 hitter కావాలనుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ 6 hitting ఆప్షన్స్ అవైలబుల్. రహానేని బ్యాక్ చేశారు, రహానేని బ్యాక్ చేస్తూనే ఉన్నారు. రహానే ఆడతాడని నమ్మకం బెటర్, బట్ రహానే అగైన్ స్వింగ్ ఇన్ వైట్ బాల్ T20 ఓపెనింగ్లో స్ట్రగుల్ అయ్యాడు. అది 13-14 times అతను అవుట్ అయ్యాడు స్వింగ్ అవుతున్నప్పుడు. సో అక్కడ అదే కనిపించింది. అండ్ ఆ ఫస్ట్ ఓవర్లో మ్యాసివ్ రిస్కీ సింగిల్ డేవిడ్ మిల్లర్ రన్అట్ చేశాడు, అక్కడ రచిన్ రవీంద్ర గాట్ అవుట్. సో రచిన్ రవీంద్ర అవుట్ అవ్వడం అనేది పెద్ద బ్లో. నెక్స్ట్ ఓవర్లో రహానే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు, మంచి క్యాచ్ అది రషీద్ ఖాన్ దగ్గర నుంచి. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయాడు. రుతురాజ్ గైక్వాడ్ స్కోర్ని ట్రబుల్ చేయాలి. ఈ విషయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. బట్ ఎనీవే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ వాజ్ మ్యాసివ్ వికెట్, బిగ్ వికెట్. రుతురాజ్ అండ్ మోయిన్ అలీ కన్నా కొంచెం ఊపు అందుకొని ఉంటే, మోయిన్ అలీ ఇలా ఆడిన తీరుకు రుతురాజ్ కూడా కాస్త చెయ్యి వేసి ఉంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. రుతురాజ్ వికెట్ చాలా ఇంపార్టెంట్ వికెట్. ఆ తర్వాత ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్, బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అది. డారెల్ మిచెల్ అన్నాడు, ఏందా మీరు అసలు నా ఆటను చూడలేదు ఇంకా, ఇప్పుడు చూస్తారా నా ఆట అన్నట్టు ఆడు. ఆ స్ట్రైట్ డౌన్ ద ట్రాక్ కొట్టాడు బాస్, కొన్ని షాట్లు అల్టిమేట్ లెవెల్లో కొట్టాడు. మెల్లగా మోయిన్ అలీ కూడా ఊపందుకున్నాడు, నూర్ అహ్మద్ బౌలింగ్లో అతను కూడా కొట్టాడు. బాగా ఆడుతున్నారు ఇద్దరు అనుకుంటున్న సమయంలో మోహిత్ శర్మ దిగాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మోహిత్ శర్మ రాగానే డారెల్ మిచెల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మోయిన్ అలీ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మీకు శివం దూబే కూడా అవుట్ అయిపోయాడు. సో శివం దూబే రాగానే, ఇన్ఫాక్ట్ వచ్చి రాగానే అవుట్ అయ్యాడు. ఫస్ట్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ 4, 3 గోల్డెన్ డక్స్ బ్యాక్ టు బ్యాక్ ఉండే, బట్ కుదరలేదు. ఆ తర్వాత శివం దూబే కొట్టాడు, 6 కొట్టాడు, 4 కొట్టాడు, ఆడే ప్రయత్నం చేశాడు. బట్ మోహిత్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మోయిన్ అలీ అవుట్ అయిపోయాడు. తర్వాత ఇంకా జడేజా ధోని ఆడుతున్న సమయంలో జడేజా కూడా మంచి షాట్ కొట్టాడు కార్తిక్ దగ్గర జరిగి. బట్ జడేజా రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ధోని రాగానే రషీద్ ఖాన్ తీసుకొచ్చాడు ఇక్కడ తెవాటియా వాజ్ యాక్చువల్లీ ద యాక్టింగ్ క్యాప్టెన్ ఆన్ ద ఫీల్డ్. హ్యూమిడిటీ అండ్ దానివల్ల గిల్ ఫటీగ్ వల్ల అతను ఫీల్డ్ మీదకి రాలేదు. ఒక మిల్లర్, ఒక రషీద్ ఖాన్ ఇలాంటి వాళ్ళు ఉండగా తెవాటియాకి ఇచ్చారన్నమాట రెస్పాన్సిబిలిటీ. లేదు, యూ లీడ్ ఇట్ అని చెప్పారు. అతను స్టార్టింగ్లో మిల్లర్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం అండ్ ఆ తర్వాత బౌలింగ్ రొటేషన్లో తనదైన రీతిలో అతను బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ మోహిత్ శర్మ అతనికి చాలా గట్టి ఎత్తున ఆ బలాన్ని చేకూర్చాడు. ఎందుకంటే మోహిత్ శర్మ ఆ స్పెల్ వేయకుండా ఉండుంటే, ఆ 3 వికెట్లు మోహిత్ శర్మ తీయకుండా ఉండుంటే, ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ చేసెస్ బై సిఎస్కే. అండ్ దాంతో ఈ డీసీకి కానీ, ఎల్ఎస్జీకి కానీ, ఆర్సీబీకి కానీ వాళ్ళెవరికి కూడా వాళ్ళ పార్టీ చేసుకునే అవకాశం వచ్చేది కాదు. సో మోహిత్ శర్మ అల్టిమేట్ రీతిలో అక్కడ బౌలింగ్ వేసి వికెట్లు తీయడం, రషీద్ ఖాన్ని ఆపాడు ధోని కోసం వేద్దామని, అతను జడేజా వికెట్ తీయడం. లాస్ట్లో మీకు శార్దుల్ ఠాకూర్ వచ్చి శాంటనర్ వచ్చాడు, శాంటనర్ అవుట్ అయిపోయాడు. శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు, ధోని ఉన్నాడు. ధోని అగైన్ ఒక హెలికాప్టర్ షాట్ కొట్టాడు, వింటేజ్ ధోని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 1 hand 6 2 కొట్టాడు. లాస్ట్లో ఒక 4 కొట్టాడు. సిఎస్కే వుడ్ హావ్ లాస్ట్ దిస్ బై 50 runs. బట్ ధోని కారణం అని చెప్పేసి అక్కడ 35 పరుగులతో ఓడిపోయారు. అగైన్ ద సేమ్ డిబేట్ కమ్స్ ఇన్, షుడ్ ధోని హ్యావ్ కమ్ అప్, లేదు జడేజానే ముందు రావాలి అక్కడ. ఆ తర్వాతే ధోని వచ్చాడు. సో జడేజా అతనుకున్న రీతిలో, అతను ఆడే తీరులో హీస్ డూయింగ్ బెటర్ దెన్ ధోని ఇన్ టర్మ్స్ ఆఫ్ హిట్టింగ్. సో అందుకే ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆల్దో స్ట్రైక్ రేట్ పరంగా ధోని వైపు ఉన్నా కూడా అతను వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, అతను ఆడిన ఆట ఏంటి అనేది కూడా కౌంట్లోకి తీసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సిఎస్కేస్ యాక్ట్ ఆఫ్ హోల్డింగ్ బ్యాక్ ధోని అనేది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. కానీ ఫీల్డింగ్ కొంచెం ల్యాప్సెస్ కనిపించే వాళ్ళవి స్టార్టింగ్లో. అండ్ బ్యాటింగ్లో కూడా కాలింగ్ షుడ్ హ్యావ్ బిన్ బెటర్ రవీంద్ర జడేజా గురించి, మన రచిన్ రవీంద్ర దగ్గర నుంచి సారీ. బట్ నాకేమనిపించిందంటే, మీరు స్పిన్ అనేది మీ బలంగా మీరు నమ్మినప్పుడు కేవలం 4 ఓవర్లు వేయడం వర్కౌట్ కాదు. సిమర్జిత్ కోసం వెళ్ళారు, ఎస్, సాయి సుదర్శన్ కొడుతున్నాడు, గిల్లు కొడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ శాంటనర్ అండ్ జడేజా ఆర్ యువర్ 2 మ్యాచ్ విన్నర్స్. వాళ్ళ వైపు వెళ్ళకపోవడం అనేది ఒక తప్పులాగా కనిపించింది. మోయిన్ అలీ ఉన్నాడు, రచిన్ రవీంద్ర, దే హావ్ నాట్ యూజ్ దెమ్ అట్ ఆల్ అసలు. సో అది ఇంకొక తప్పిదంలాగా కనిపించింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ సిఎస్కే కుడ్ హావ్ డన్ బెటర్. అండ్ బ్యాకింగ్ రహానే అనేది మళ్ళీ మిస్ఫైర్ అయింది. అట్లీస్ట్ ఈ సర్ఫేస్ మీద మీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఉన్నప్పుడు యూ షుడ్ హావ్ గాన్ ఫర్ అనదర్ బిగ్ హిట్టర్ అనేది నా ఫీలింగ్. బట్ ఇమీడియట్లీ వాళ్ళకి సండే మ్యాచ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇప్పటి నుంచి ఈ లాస్ట్ 1 week ఉంటుంది, అసలు మజా చేసుకోవచ్చు లాస్ట్ 1 week. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే మీద ఆర్ఆర్ గెలిచిందంటే ఆర్సీబీ ఇంకా పండగ చేసుకుంటారు. ఇంకా చూసుకుందాం, అదే మన లాస్ట్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళకి వెంటనే డీసీతో మ్యాచ్ ఉంది. డీసీ ఆన్ ద అదర్ హ్యాండ్ యాజ్ అ మ్యాచ్ విత్ లక్నో సూపర్ జైంట్స్, అదొక గోల్ ఉంది వాళ్ళకి. అది ముంబై కేకేఆర్ మ్యాచ్ ఆడుతున్నారు, జీటీ కేకేఆర్ మ్యాచ్లు ఆడుతున్నారు, అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఆఫ్ కోర్స్ 2 మ్యాచ్లు ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో దట్ బ్యాటిల్ బిట్వీన్ ఢిల్లీ
లక్నో సూపర్ జాయింట్స్, టు అన్ ఎక్స్టెంట్ ఆర్సీబీ అండ్ అలాగే సిఎస్కే అనేది ఇంకా చాలా సాలిడ్గా తయారవుతారు. అండ్ స్పాయిల్ పార్టీస్ చాలా మంది రావచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ వీక్ ఈజ్ ఇన్ ఫర్ అ మ్యాసివ్ ఎక్స్ట్రావగాన్సా అని చెప్పుకోవాలి. బట్ ఈ మ్యాచ్ అనేది సాయి సుదర్శన్ ఆడిన తీరికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి అతనికి. ఎందుకంటే సిఎస్కే మీద లాస్ట్ టైం ఫైనల్లో కూడా చాలా బాగా ఆడాడు, ఇంపాక్ట్ఫుల్ 90 కొట్టాడు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చినప్పుడు గిల్ బాగా ఆడుతున్నప్పుడు ఆగి ఆ తర్వాత ది వే హి టుక్ ఫార్వర్డ్ వాజ్ అల్టిమేట్. అండ్ గిల్ వాజ్ బ్యాక్. ఆ సెలబ్రేషన్ కూడా చాలా అగ్రెసివ్ సెలబ్రేషన్ కనిపించింది శుభ్మన్ గిల్ దగ్గర నుంచి. సో దేర్ 2 ఓపెనర్స్ గట్ సెంచురీ ప్లస్ అండ్ మోహిత్ శర్మ డిడ్ దేర్ టీమ్ అ లాట్ ఆఫ్ గుడ్. సో వీళ్ళు ముగ్గురు మ్యాచ్ విన్నర్స్. ముగ్గురు ఎవరికి ఇచ్చినా పెద్ద ఫరక్ పడదు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనేది. బట్ ఎస్, సిచ్యువేషన్లో ఆ టైంలో చూసుకొని ఉంటే కనుక హ్యాడ్ మోహిత్ శర్మ ఈ 3 వికెట్స్ పైలు ఇవ్వకుండా ఉండుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. మీరేమనుకుంటున్నారు?